నా చిరకాల కళ నిజమవుతున్న వేళ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. 2014లో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలందరి ఆశీస్సులతో కార్యకర్తల కష్టంతో గెలిచిన తర్వాత నెల్లూరు బైపాస్ రోడ్లో 3 ఫ్లైఓవర్లు లేదా అండర్ పాస్లు అత్యంత అవసరం. 1 భుజభుజ నెల్లూరు, 2 గొలగమూడి కనుపర్తిపాడ్ కొండాయిపాళ్యం జంక్షన్, 3 మెడికవర్ హాస్పిటల్ చిల్డ్రన్స్ పార్క్. ఇక్కడ 3 చోట్ల కూడా ఫ్లైఓవర్ లేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది యాక్సిడెంట్లు పాలయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా ఏదైతే కొండాయిపాళ్యం కనుపర్తిపాడు గొలగమూడి జంక్షన్ ఉందో ఒక మృత్యు రహదారిగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్లు అత్యంత అవసరమని 2014లో ప్రయత్నాలు ప్రారంభించాం. ఆనాడు కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారి సహాయ సహకారాలతో అడుగులు పడుతూ వచ్చాయి. ఎట్టకేలకి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యరూపం దాల్చింది. దురదృష్టం మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద శాంక్షన్ కాలేదు, కానీ భుజభుజ నెల్లూరు ఏదైతే కొండాయిపాళ్యం కనుపర్తిపాడు ఆ యొక్క దగ్గరలో ఈ యొక్క ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్లు శాంక్షన్ అయినాయి 75 కోట్ల రూపాయలతో. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క సర్వీస్ రోడ్లు, అదేవిధంగా ఆ యొక్క సుందరయ్య కాలనీ వద్ద కావాల్సిన ఏర్పాట్లు 75 కోట్లతో శాంక్షన్ కావటం జరిగింది. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినా ఆఖరి రోజుల్లో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఈ 75 కోట్ల పనులు వేగవంతంగా జరగకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి. మరి ఈనాడు ప్రజలందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 3వసారి నేను ఎమ్మెల్యేగా గెలిచా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవ, ఆ భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారం, అన్నిటికీ మించి ఇప్పుడు మనకి ఒక మంచి పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ప్రజల కోసం పనిచేయాలా, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతంగా సాధించాలా అన్న ఆకాంక్ష కలిగినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కావటం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం, చంద్రబాబు నాయుడు గారి సహకారం, వెంకయ్యనాయుడు గారి ఆశీస్సులు, వీటన్నిటితో గత 3 నెలలుగా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా సర్వీస్ రోడ్లు దాదాపు పూర్తిగా వచ్చాయి. మరో 4 రోజుల్లో సర్వీస్ రోడ్లు పూర్తవుతాయి. సర్వీస్ రోడ్లు పూర్తయిన వెంటనే భుజభుజ నెల్లూరు, కనుపర్తిపాడు, కొండాయిపాళ్యం ఆ యొక్క 2 చోట్ల కూడా ఆ యొక్క ఫ్లైఓవర్, అండర్ పాస్ల ఏర్పాటుకి పనులు ప్రారంభమవుతాయి. మరో 1 సంవత్సరం రోజుల్లో, అంటే ఇది సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ లోపు, 1 సంవత్సరం లోపు ఇక్కడ ఫ్లైఓవర్లు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని, అదేవిధంగా సుందరయ్య కాలనీ దగ్గర స్థానిక ప్రజల అభ్యర్థన మేరకి ఒక అండర్ పాస్ను కూడా అధికారుల్ని అడగటం జరిగింది. వారు కూడా ప్రతిపాదనలు పంపించారు. దాని శాంక్షన్ కోసం కూడా ప్రయత్నిస్తాం. అదేవిధంగా సింహపురి హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్ వద్ద, మెడికవర్ హాస్పిటల్, చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ కూడా సాధించాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికీ మించి ఎన్టీఆర్ నగర్, రాజుపాలెం వద్ద కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి కోసం కూడా స్థానిక శాసనసభ్యుడిగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, అధికారం వచ్చిన 4 నెలలలోపే వేగవంతంగా సర్వీస్ రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉంది. మరో 4 రోజుల్లో సర్వీస్ రోడ్లు పూర్తవుతాయి.
సర్వీస్ రోడ్డు పూర్తయిన వెంటనే ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అవుతాయి. ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అయిన వెంటనే ఓ ఏడాదిలోపు అంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లోపు ప్రజలకి అంకితం ఇవ్వడం జరుగుతుంది. Plywood Center, full laminate sheet display system, modular kitchen accessories, cupboards ki brahmandamaina hardware accessories. Plywood Center, Jannalagadda Vari Street, Nelluru.